హాయ్ ఫ్రెండ్స్. నేను కొంచెం బాధలో పెడుతున్నాను, ఇబ్బందిగా పెడతాను. ఎవరేం బాధపడద్దండి. ఇప్పుడు సింపుల్ మండలం టీడీపీలో ఏం జరుగుతుందంటే నాకు అర్థం కావట్లే. మన అనుకునే వాళ్ళే నాకు ఇంటి కూడా కూరుస్తున్నారు. ఏమే అంటే నేను ఏ పక్క తిరగాలి అప్పుడు అలాంటప్పుడు? ఆపోజిట్టా లేదా డైరెక్ట్గానా? ఏమే ఇంకోటి తెలియదు. అంటే మేము ఎదురుగా మాడితే తప్పు కాదు కదా. ఇదే టీడీపీ పరిపోతంలో నా మీద ఇప్పుడు 2 కేసులు రిజిస్ట్రేషన్ అయినాయి సుండిపల్లి మండలంలో. ఏమే అయినా చప్పడి బ్రదర్స్ నా మీద కేసు లేదు ఇదేదని చెప్పారు. వాళ్ళ కోసం నేను ప్రాణం ఇచ్చా. ఈరోజు నాకు వేరే అబ్బాయి 80,000 డబ్బులు ఇవ్వాలంటే నాకు ఫోన్ చేసి భయపెట్టిస్తున్నారు. ఎలా ఉందో చూడండి. ఇప్పుడు ప్రాణం తీయేస్తాము బ్రదర్స్. మీకోసం ప్రాణం ఇచ్చినవాడిని. నా ప్రాణం తీస్తే ఏం చేస్తారు చెప్పండి? తీసుకోండి. సపరేట్ బ్రదర్స్ కోసం ప్రాణం ఇచ్చాను నేను. మీరు నా కోసం ప్రాణం తీసుకుంటారా? వైసీపీలో నేను 6 మందిని కొట్టినా. అదే వైసీపీ వాళ్ళు వచ్చి నా మీద ఏ కేసు లేకుండా తీసుకున్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో నెలలో నా మీద 2 కేసులు ఎఫ్ఐఆర్ అయినాయి. ఎందుకు బ్రదర్స్ చెప్పండి? మీరు సుండిపల్లి ఇన్ఛార్జు, మీరు ఇది చేస్తే వస్తే, మీరు ఏం చెప్తే అది చేస్తే, మీరు ఏం చెప్పినా చేస్తే కదా. నా మీద ఎందుకు కేసు చెప్పండి? ఏమో రాయవరం రఫీని మీరు కొట్టమన్నప్పుడు నేను లేనా? ఇంకొకటి లేనా? నా రక్తం చూస్తా పోల్చి సుధుని రక్తం చూస్తా అంటే బదార్ పోల్ సుధుని అడుగు నాకు మాటలే. ఎవరు వల్ల అది నేను చెప్పకూడదు. కానీ మీరు ఈరోజు నాకు ఫోన్ చేసి డైరెక్ట్గా చూస్తా అంటే అది పద్ధతి కాదు బదార్. సపరేట్ బ్రదర్స్ కోసం నేను ప్రాణం ఇచ్చి ఉన్నా, గుర్తుపెట్టుకోండి. లేదు నేను ఆపోజిట్ తిరిగితే మా పెదనేకాలం గ్రామంలో బజార్స్ అనే వాళ్ళని తొక్కేస్తాం. కోసం చెప్తున్నా. గొడవ అయితే కూడా ఆపోజిట్ నేను తిరిగినంటే వేరే విధంగా ఉంటుంది బజార్. ప్రాణం ఇచ్చినంత వరకు ప్రాణాలు కాపాడుకోండి అంతే. లేదు మర్యాద కాపాడుకోవాలి. వద్దు కొడతాం. ఎంతవరకు కొడతారు? ఇప్పుడు 2 కేసులు ఇచ్చారు అంతేనా? ఇంకో కేసు ఇస్తారా? ఇంకో కేసు ఇస్తారా? నేను టీడీపీ కార్యకర్త, నా మీద ఇప్పుడు 2 కేసులు. మళ్ళీ కార్యకర్త మళ్ళా నా మీద కేసా? ఏం కేసు పెడతారు చెప్పండి? ఇంకా బ్రదర్స్ వచ్చి వాళ్ళని కొట్టినారు అంటారా? ఈరోజు నాకు బ్రదర్స్ ఫోన్ చేసి నీ రక్తం చూస్తాడా అంట. హారని నీ పక్కన ఉండే చెంచాల్లో 10 మందికి రక్తం నేను 50 మందికి కొనిచ్చి 20 మందికి కొనిచ్చి 5 మంది నేను ఒక్కనొచ్చి నిలబడి కొట్టినా చూడు దానికా? ఓకే థ్యాంక్ యూ. ఇది పద్ధతి కదా. ఒక్కనొచ్చి నా మీద ఎందుకు 2 కేసులు నా మీద ఎందుకు పడినాయి? ఒక కేసు ఓకే ఫ్రాడే అనుకో. నేను జగన్మోహన్ మనుషులు పక్కన పోయినాను. ఎవడు ఆ బలరామను రఫీగాని ఇంటిపైకి ఎవరు వచ్చారు? నువ్వే కదా దొరికి వచ్చినావు బలరామని. ఆ బలరామే నాకు ఫోన్ చేసి మీ మనోజ్ అని నాకు ఫోన్ చేసి రమ్మంటాడు. పోయినా సురేష్ ఎవరు నా ముందే తెలుసు. కానీ నువ్వు బలరాం ఎవడోడు బలరాం అన్నావు కదా. బలరాం నాకు ఫోన్ చేస్తే పోయినా. నువ్వు ఆ రోజు రఫీని కూడా దాన్ని ఇంటికి వచ్చినావు బలరామని పవన్ పంచాయతీలో. ఈరోజు నీ రక్తం కాలం చూస్తారా అంటావా? నా డబ్బులు ఏమైనా వాస్తవం కదా అనుకోండవా? నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఏం వివరిస్తారా 80,000 డబ్బులు? నువ్వు అనుపక్క వేసి వాళ్ళు తినాలకు వచ్చినావో ఏమో నాకు తెలియదు బదా.
ఏ కొడక సుధీర్ నాయుడు సుధీర్ నాయుడు జోలికి నీకెందుకు వాసం మాడతా బదర్. సుధీర్ నాయుడుకి నా మాటలు లేదనుకో. సుధీర్ నాయుడు జోలి నీకు ఎందుకు వచ్చావు? సుధీర్ నాయుడు ఏమైనా పంచాయతీ వచ్చిందా? ఆయన ఏమైనా నీతో ఏమైనా మాట్లాడినాడా? లేకపోతే నీ సుధీర్ నాయుడు పంచాయతీ ఏమైనా మాట్లాడినా? సుధీర్ నాయుడుకి నీకు ఎందుకు వచ్చింది పంచాయతీ? కొడక నీ రక్తం చూస్తా, సుధీర్ నాయుడు రక్తం చూస్తా అంటే సముద్రా బదర్ మా ఇంటికి వచ్చా. రేపొచ్చు జంపు మనోడు జంపు. అది తప్పు బదర్. అంటే నువ్వు చూసినావా సుధీర్ నాయుడు మీ ఇద్దరం ఒకటి ఏంది? లేకపోతే నీ దగ్గరకు వచ్చినప్పుడు సుధీర్ నాయుడు తిట్టినాడు. నీ దగ్గర ఎందుకు వచ్చా ఆయన? నా బదర్స్ నా ప్రాణం అని. కానీ నువ్వేం చేసినావు? నా మీద 2 కేసులు పెట్టించే నీ చెంచాగాలను పక్కన పెట్టుకోండవు. ఏమవుతుంది చెప్పు? నీ వల్ల ఏమీ కాదు, గుర్తుపెట్టుకో.